హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రబలి బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి కీరా కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా కీరా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి అలాగే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కీరా ముక్కలు, ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టి ఈ కీరా ముక్కలు బాగా మగ్గే వరకు అలా పెట్టేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత మీకు సరిపడేంత కారము వేసుకొని కాస్త ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకొని మరి కాసేపు లిడ్ పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గింది కదండి, ఇలా బాగా కీరా ముక్కలు దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కీరా కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. కామెంట్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.